అంటే చాలా రుచిగా చాలా తక్కువ టైంలో తయారు చేసుకునే 2 రెసిపీలు చూద్దామండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. ముందుగా మనం సేమియాతో దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అలాగే దీనికి కాంబినేషన్ చట్నీ కూడా చూద్దామండి. ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు సేమియా తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అలాగే ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నారో అదే కప్పుతో ఇడ్లీ రవ్వ, బొంబాయి రవ్వ అంటాం కదా, ఈ రవ్వను కూడా వేసుకొని మెత్తగా పొడిలాగా తయారు చేసుకోండి. ఇప్పుడు ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకొని అరకప్పు పెరుగుని కొంచెం నీళ్ళగా చేసుకొని పిండిలో వేసుకోవాలి. అలాగే ఇందులోకి మళ్ళీ తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని కొంచెం జారుగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న పిండిని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము, మూత పెట్టేసుకొని. ఇప్పుడు ఈ దోశలోకి ఇక్కడ మనం ఇన్స్టెంట్గా చాలా సింపుల్గా అయిపోయే చట్నీ చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని 1 చెంచా వరకు నూనె వేసుకొని 2 మీడియం సైజ్ టమాటాలని ముక్కలుగా కోసుకొని వేసుకున్నాను. అలాగే ఇందులోకి 3 పచ్చిమిర్చి వేసుకున్నానండి. ఇప్పుడు ఈ టమాటా పచ్చిమిర్చిని మగ్గించుకోవాలి. ఎక్కువసేపు మగ్గాల్సిన పని కూడా లేదండి. ఒక 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇందులోకి అరకప్పు వరకు చట్నీ పప్పు అంటాం కదా, పుట్నాల పప్పు, ఈ పప్పు వేసుకొని ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకోండి. చింతపండుతో పాటు ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేయండి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఆ వేడి మీద మళ్ళీ ఇంకొక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇక తాలింపుతో కూడా పనిలేదండి, చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇక్కడ మనం దోశ పిండిని కూడా కలుపుకున్నాం కదా, ఈ పిండిలోకి ఉప్పు అలాగే కొంచెం వంట సోడా వేసుకొని కలుపుకుంటున్నాను. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇక్కడ దోశ వేసుకుందామండి. అయితే నేను సెట్ దోశలాగా వేసుకుంటున్నాను. ప్యాన్ పైన సెట్ దోశలాగా వేసుకుంటున్నానండి. ఈ విధంగా కొంచెం చిన్నవిగా వేసుకుంటున్నానండి. ఈ సేమియా అలాగే రవ్వతో తయారు చేసుకున్న ఈ దోశపిండి అనేది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇడ్లీ పిండి, దోశ పిండి లేనప్పుడు ఈ విధంగా తయారు చేసుకోండి. చాలా త్వరగా అయిపోతుంది. కేవలం మనకి సేమియాని వేయించాల్సిన పని కూడా లేదు, మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది సేమియాని, రవ్వని. ఇప్పుడు ఈ దోశలోకి మనం చేసుకునే పచ్చడి అనేది పర్ఫెక్ట్ కాంబినేషన్. మరి మీ అందరికీ ఇన్స్టెంట్గా చేసుకునే దోశ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.